హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మోర్ ఫ్రమ్ మధు బ్లాగ్స్. ఈ వీడియో బ్లాగ్లో నేను కడియపులంకలో ఉన్నటువంటి మరొక అద్భుతమైన నర్సరీ ఫార్మింగ్ అయితే ఈ వీడియో బ్లాగ్లో నేను మీకు ఎక్స్ప్లోర్ చేసి చూపించబోతున్నాను. వీడియోలోకి వెళ్లే ముందు అందరికీ చిన్న రిక్వెస్ట్, ప్రతిసారి అడుగుతున్నాను, వీడియో చూసిన తర్వాత ప్రతి ఒక్కరు మీ అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి, వీడియోని లైక్ చేయండి అని చెప్పి అడుగుతున్నాను. మీరు ఇచ్చే ప్రతి లైక్, ప్రతి కామెంట్ నేను మరిన్ని మంచి వీడియోస్ చేయడానికి నాకు హెల్ప్ అవుతుంది. మీరు చేసే చిన్న సపోర్ట్ ఇదొక్కటే నేను మీ నుంచి అడిగేది. సో వీడియో బ్లాగ్లోకి అయితే వెళ్ళిపోదాం. వీడియో అయితే ప్రతి ఒక్కరు చివరి వరకు చూడడానికి అయితే ట్రై చేయండి. లెట్స్ గో టు ద వీడియో. ఇప్పుడు మనం శ్రీ సత్యజానకి దుర్గా నర్సరీ గార్డెన్స్ దగ్గర అయితే ఉన్నాం. ఇప్పుడు ఇది మన కడియపులంకలో ఉందన్నమాట. ఇది వాళ్ళ ఆఫీస్ ఇది. సో ఇవన్నీ కూడా చింత జాతికి చెందినవి. అలాగే ఇది దుంప జాతికి చెందినటువంటి ఒక మొక్క. అలాగే ఇది చూసారంటే చింత చెట్టు బేసికల్గా చాలా పెద్దగా ఉంటుంది, బట్ ఇది చాలా చిన్న సైజు. ఇది చిన్న కుండి ఉంది చూడండి, లోపల మీకు నేను చూపించే ప్రయత్నం చేస్తాను. అదిగోండి కుండి, ఇదే దీని హైట్. అదిగో కుండి చాలా చిన్నది. ఇవన్నీ చింత చెట్లను కూడా బాన్సాయిస్ కింద వీళ్ళు ఫారెన్ బ్రీడ్తో పాటు ఇండియన్ బ్రీడ్ని కూడా బాన్సాయిస్ కింద డెవలప్ చేశారు. సో ఇది ఈ నర్సరీ యొక్క స్పెషాలిటీ అనమాట. బాన్సాయిస్ అంటే బేసికల్గా థాయిలాండ్ నుంచి కానీ చైనా నుంచి ఇంపోర్ట్ చేసుకుని వాటిని తయారు చేస్తూ ఉంటారు. బట్ వీళ్ళు వాటితో పాటు ఇండియన్ బ్రీడ్స్ అంటే మన మర్రి చెట్టుని కానీ చింత చెట్టుని కానీ వాటిని కూడా బాన్సాయిస్ కింద, అంటే ఏజ్ పెరిగే కొలది బేసికల్గా చెట్టుకున్న లక్షణం ఏంటంటే పెరుగుతూ ఉంటుంది. సో అలా కాకుండా వీళ్ళు దాన్ని చిన్న సైజులో అనమాట, మినిమం సైజులో వచ్చేసి వీళ్ళు కస్టమర్స్కి అందించడం జరుగుతూ ఉంటుంది. ఇవన్నీ కూడా డిఫరెంట్ మోడల్స్ ఉన్నటువంటి బాన్సాయిస్ అనమాట. వీటిని ఎప్పటికప్పుడు కటింగ్ చేసి మంచి షేప్లో ఉండడం వల్ల ఏంటంటే వచ్చిన కస్టమర్లకి ఇవి మంచి అట్రాక్టివ్గా కనపడడం, అలాగే ఇవి ఎలా షేప్స్ చేసుకోవచ్చు అన్న విషయం కూడా వీళ్ళు క్లియర్గా షేప్ చేసి కూడా చూపించడం జరుగుతుంది. ఒక్కొక్క దానికి ఒక్కొక్క డిఫరెంట్ ఆర్కిటెక్చర్ ఎలా అయితే ఉంటుందో ఒక్కొక్క ఇంటికి, అలాగే ఇక్కడ ఒక్కొక్క చెట్టుకి కూడా ఒక్కొక్క రకమైన షేప్ అయితే ఇస్తున్నారు. మీరు క్లియర్గా చూడొచ్చు, షేప్స్ అన్నీ కూడా ఒక్కొక్క దానికి డిఫరెంట్. ఇవైతే నా మీద ఇంకో 2 అడుగులు ఎత్తు అయితే ఉన్నాయి. చాలా అంటే చాలా బాగున్నాయి. కటింగ్ అయిన తర్వాత చూస్తుంటే కనుక చాలా క్యూట్గా ఉన్నాయి. కింద చూడండి, ఇదంతా కూడా కంప్లీట్గా తుక్కు అయిపోయింది అనమాట. మళ్ళీ దీన్ని వీళ్ళు క్లీన్ చేస్తారు. షేప్ చూడండి, షేప్ వచ్చిన తర్వాత వీటికి వచ్చే ఫ్రూట్ చూడండి ఎంత క్లియర్గా కనపడుతుందో మీకు, ఎంత క్లియర్గా ఉందో చూడండి. కంప్లీట్ ఫ్రూట్ ఉంది ఈ చెట్టుకైతే. ఇవన్నీ కూడా డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ బాన్సాయిస్ అనమాట. ఒక్కొక్క దానికి ఒక్కొక్క యూనిక్ స్టైల్ ఉంది. అది ఒక్కొక్క దానికి ఒక్కొక్క హెడ్ కింద కట్ చేస్తే వీటికి చూడండి 6 to 8, 10 అలా ఉన్నాయన్నమాట. దీనికి ఒక్కొక్క దానికి మీరు వీటిని చాలా ఈజీగా నోటీస్ చేయొచ్చు. ఇవన్నీ కూడా కంప్లీట్ మూవబుల్ అండి. ఇవి ఎక్కడికైనా అవుట్డోర్ ప్లాంట్స్ కింద అయితే కనుక మీ గార్డెన్లో వేసుకోవడానికి ఎక్స్ట్రాడినరీగా ఉంటాయి. మ్యాక్సిమం వీళ్ళ దగ్గర ఉన్న కలెక్షన్ అంతా కూడా ఇదే ఉంది చూడండి ఒకసారి. కంప్లీట్ కలెక్షన్ అంతా కూడా ఇదే ఉంది. చాలా అంటే చాలా ఉన్నాయి, చాలా కలెక్షన్ ఉంది ఇక్కడ, ఎక్స్ట్రాడినరీగా ఉంది. వీటి షేప్స్ అయితే మీరు చాలా ఈజీగా నోటీస్ చేయొచ్చు. చాలా బాగున్నాయి, చాలా అంటే చాలా బాగున్నాయి. మీరు గమనించవచ్చు వీటి హెడ్ పొజిషన్ అయితే, పైన ఉన్నటువంటి భాగాన్ని అయితే కనుక ఎంత బాగా డిజైన్ చేశారు వీళ్ళనేది. అంతా కూడా కటింగ్లోనే ఉంటుంది. వీళ్ళు ఒక్కొక్క దానికి 4 to 15 to 20 years నుంచి ఒక్కొక్క దానికి సర్వీస్ చేస్తున్నారు వీళ్ళు. ఇప్పుడు మీరు చూసే ఈ చెట్లు అయితే కనుక 15 to 25 years నుంచి వీళ్ళ దగ్గర ఉన్నాయి. కొన్ని 40 years ఇటు సైడ్ పెద్దగా ఉన్నాయి చూసారా, ఇవి 40 years ట్రీస్ కూడా ఉన్నాయన్నమాట వీళ్ళ దగ్గర. చూడండి అసలు మామూలుగా లేదు. ప్రతిదాన్ని కూడా ఎక్కడికైనా, ఇతర రాష్ట్రాలు కాదు, ఇతర దేశాలు కాదు, ఎక్కడికైనా మళ్ళీ వీళ్ళు మూవ్ చేసేయగలరు. సో కడియం అంటేనే నర్సరీస్, ఇండియన్ నర్సరీకి కేర్ ఆఫ్ అడ్రస్ అనమాట. ఇది క్యాపిటల్ అని చెప్పొచ్చు. ఇండియన్ నర్సరీకి కడియం అనేది ఒక క్యాపిటల్ అని చాలా ఈజీగా చెప్పొచ్చు. హాలీవుడ్ మూవీస్లోను, ఫారెన్లో ఉన్నటువంటి సెట్టింగ్స్, లేదంటే రామోజీ ఫిలిం సిటీ అలాంటి వాటిల్లో వాళ్ళు యూజ్ చేసేటటువంటి ప్లాంట్స్ అన్నీ కూడా ఇక్కడి నుంచి తీసుకెళ్ళేవి. ఇవన్నీ నా రైట్ సైడ్ నా లెఫ్ట్ సైడ్ కంప్లీట్గా ఇవన్నీ కూడా బాన్సాయిస్. అలాగే వీటికి ఒక్కొక్క దానికి తక్కువ ఎంత చూసుకున్నా కానీ 4 to 30 years, అంటే 4 years నుంచి 30 years ఏజ్ గ్రూప్ ఉన్న మొక్కలు అయితే ఇక్కడ ఉన్నాయి. మీరు చూడవచ్చు
అది ఒక్కొక్కటి అంతంత డిఫరెంట్గా ఒక్కొక్కటి ఎలా ఉందనేది. అలాగే ఇక్కడ నుంచి మీరు కలర్ వేరియేషన్ కూడా ఉంటుంది చూడండి, కలర్ వేరియేషన్ కూడా గమనించవచ్చు. షేప్స్ ఉంటాయి, అట్ ద సేమ్ టైం కలర్ వేరియేషన్ కూడా ఉంటుంది వీళ్ళ దగ్గర. వావ్, చాలా ప్లాంట్ ఉందండి వీళ్ళ దగ్గర, మామూలుగా కాదు, చాలా చాలా ఎక్కువ మోడల్ ఉంది వీళ్ళ దగ్గర అయితే కనుక. ఇప్పుడు దాకా మనం బాన్సాయి కలెక్షన్ చాలా నర్సరీస్లో మనం చూసాము, బట్ ఇక్కడ ఉన్నంత కలెక్షన్ అయితే కనుక నేనైతే ఎక్కడ చూడలేదు. బట్ ఇంకా దీన్ని మించిన నర్సరీస్ కూడా మన కడియంలో ఉంటాయేమో మనం చూద్దాం. ఖచ్చితంగా ఈ కడియం నర్సరీస్ ఈ బ్లాగ్స్ని అయితే కనుక మనం ఒక సిరీస్ లాగా, అది ఎన్ని వీడియోస్ వస్తాయనేది అయితే నేను చెప్పలేను, బట్ అయితే ఖచ్చితంగా చేద్దాం. ఈ నర్సరీ బ్లాగ్స్లోనైతే కనుక ఒక విషయం గుర్తుపెట్టుకోండి, నేను కంటెంట్లో చాలా తక్కువగా కనపడతాను. ఎందుకంటే మీకు కంటెంట్ చూపించేటప్పుడు నా బ్యాక్గ్రౌండ్లో ఇది కూడా చూడండి. ఇప్పుడు ఎగ్జాంపుల్ ఇక్కడ ఈ మొక్క ఉంది, ఇక్కడ ఈ మొక్క ఉంది అని నేను చూపించడం కంటే కూడా నేను ఫ్రంట్ క్యామ్ ఆన్ చేసి నేను కంటెంట్ చూపిస్తే మీకు క్లియర్గా అర్థమవుతుంది తప్ప నేను కనిపిస్తా మీకు కంటెంట్. ఇప్పుడు చూసారంటే నేనే సగం ప్లేస్ ఆక్టిఫై చేస్తాను, నేనే కాదు నా పొజిషన్లో ఎవరన్నా ఆక్టిఫై చేస్తారు. బట్ నేనేమనుకుంటున్నాను అంటే కంటెంట్ క్లియర్గా ఉండాలి. మీరు చూసేటటువంటి కంటెంట్ క్లియర్గా ఉంటే మీకు కంటెంట్ అర్థమవుతుంది. అదేవిధంగా నేను ఏం చూపిస్తున్నాను, ఆ మొక్క యొక్క ప్రత్యేకత ఏంటనేది నేను మీకు చాలా క్లియర్గా చెప్పగలుగుతాను. ఇప్పుడు చూడండి, నేను ఇలా చెప్పడం వల్ల ఏంటంటే సగం కంటెంట్ మిస్ అయిపోతుంది, నేను క్లియర్గా మీకు చూపించలేకపోతున్నాను. సో అందుకనే నేను ఇంకొకటే డిసైడ్ అయ్యాను ఏంటంటే, ఈ సిరీస్ అంటే మనం ఇంతకుముందు అల్లూరు సీతారామరాజు గారి సిరీస్ చేసాం, అదేవిధంగా మనం వాటర్ ఫాల్స్ సిరీస్ చేసాం, ఆ తర్వాత లంబసింగిలో ఉన్నటువంటి టూరిస్ట్ ప్లేస్ల గురించి సిరీస్ చేసాం. అలాగే దీన్ని నేను ఒక సిరీస్గా ఎలా అంటే ఈ కంప్లీట్గా ఈ నర్సరీ వరల్డ్ అనేది ఏదైతే ఉందో కడియం కానీ, కడియపులంక కానీ, కొట్లంక కానీ, ఈ ఏరియాస్లో ఉన్నటువంటి కంప్లీట్ ఏరియాని ఒక సిరీస్ లాగా, అది 5 వీడియోస్ చేస్తానా లేదంటే 20 వీడియోస్ చేస్తానా అనేది కాదు, కంప్లీట్గా ఇక్కడికి వచ్చిన తర్వాత కంప్లీట్ నాలెడ్జ్ చూసిన వాళ్ళందరికీ రావాలి, ఇక్కడ ఎలాంటి ప్లాంట్ అయినా కానీ దొరుకుతుందనే ఉద్దేశం మీకు తెలియాలి, కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అందరికీ షేర్ చేయాలనే ఉద్దేశంతో అయితే నేను ఒక సీరియస్గా చేస్తున్నాను. ఈ సిరీస్లోనైతే కనుక నేను కొంచెం తక్కువగానే కనపడతాను. నా బ్యాక్గ్రౌండ్లో నేను వాయిస్తో ఖచ్చితంగా ప్రతిదీ మీకు చెప్పడానికి ట్రై చేస్తాను. అలాగే ఇక్కడ ఎవరైతే నర్సరీ ఓనర్స్ కానీ నర్సరీలో ఉండేటటువంటి టెక్నీషియన్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళ ద్వారా ఇన్ఫర్మేషన్ అనమాట. ఇన్ఫర్మేషన్ అంటే ఎలా అంటే, సో ఒక ప్లాంట్ని ఎలా పెంచాలి, పెంచినప్పుడు దానికి మనం ఎలాంటి పోషకాలు అందించాలి అనేది కూడా నేను వాళ్ళ మాటల్లో మీకు చెప్పించడం జరుగుతుంది. సో ప్రతి వీడియోని అయితే చివరి వరకు చూడడానికి అయితే ట్రై చేయండి. మీ ఎక్స్పీరియన్సెస్ కానీ, మీకు ఈ వీడియోస్ మీద ఉన్నటువంటి డౌట్స్ కానీ కామెంట్ సెక్షన్లో ప్రతి ఒక్కరు కూడా కామెంట్ చేయండి. మీరు చూడొచ్చు ఇది ఎంత గ్రీనిష్గా ఉంది, ఇది ఇంకా కటింగ్ అవ్వలేదన్నమాట. సో ఈ ప్లాంట్స్కి అయితే కనుక ఇంకా కటింగ్ అవ్వలేదు. సో వీటికి కటింగ్ అవ్వాల్సి ఉంది, బట్ ఆ బ్యాక్ సైడ్ ఏదైతే అక్కడ కనపడుతున్నాయో అవి అయితే కనుక కటింగ్ అయిపోయినాయి. మనం ఇప్పుడు అక్కడికైతే వెళ్దాం. కొంచెం మధ్యలో చిన్న క్వార్టర్స్ వేశారు వాళ్ళు, కొంచెం తప్పించుకుని వెళ్ళడానికి అయితే ట్రై చేద్దాం. ఇవైతే ఇంకా కటింగ్ అవ్వలేదండి. సో వీటికైతే కటింగ్ అయిపోయింది. చూడండి ఎలా ఉన్నాయో, ఒక షేప్ అనమాట, ఒక్క లెవెల్లో ఉన్నాయి. ఇక వీటిని చెప్పడానికి అయితే మాటలు లేవు. బట్ వీళ్ళు ఎలా కట్ చేస్తారంటే ఐ థింక్ ఏమన్నా ముంచెన్లు కానీ గెడంచీలు లాంటివి పెట్టి వీళ్ళు ఎంత మంచి షేప్ వచ్చిందో చూడండి. ఇది ఖచ్చితంగా మూవ్ చేసేయచ్చండి చాలా ఈజీగా, అసలు మొక్కకి ఏమీ కాకుండా చాలా అద్భుతంగా పెంచారు. చాలా ఈజీగా వీళ్ళు మూవ్ చేస్తారు కూడా. మీకు ట్రాన్స్పోర్టేషన్ విషయంలో వాళ్ళు ఇచ్చే సజెషన్స్ ఇంకెవరు ఇవ్వలేరు, అంత బెస్ట్ సజెషన్స్ అయితే ఇస్తారు. మీరు చూడొచ్చు, ఇదిగోండి గెడంచీలు చూడండి ఎంత ఎత్తున్నాయో, అవి కూడా ఇంచుమించు అంతంత హైట్ ఉన్నాయి. సో దాని మీద నిలబడి ఆ పై వరకు కూడా కట్ చేస్తారనమాట. చూడండి మామూలుగా లేవు. ఇదైతే కనుక నాకు మతి పోగొట్టేస్తుంది అనమాట. సో ఇప్పుడు ఒక 2 to 4 years బ్యాక్ వచ్చాను ఇక్కడికి, మళ్ళీ ఇప్పుడు వచ్చాను. ఇక్కడ నేను లాస్ట్ టైం వచ్చినప్పుడు ఐ థింక్ మనీ ప్లాంట్ ఒకటి, ఆ తర్వాత అన్ని సీజన్స్లోనూ కాసేటటువంటి స్వీట్ నిమ్మ మీకు అది కూడా చూపిస్తాను. ఇక్కడ అదొక స్పెషల్ అట్రాక్షన్, చాలా నర్సరీస్లో ఇప్పుడు పెంచుతున్నారు. బట్ నేను వచ్చినప్పుడు అయితే కనుక స్వీట్ నిమ్మ అయితే నేను ఈ నర్సరీలోనే తీసుకున్నా. అలాగే నెల్లూరు నుంచి కొంతమంది మా కజిన్స్ వచ్చారు. కజిన్స్ వచ్చినప్పుడు కూడా వాళ్ళు కూడా ఇక్కడ నుంచి కొన్ని ప్లాంట్స్ అయితే తీసుకెళ్ళడం జరిగింది. సో మేము ఎప్పుడు వచ్చినా మ్యాక్స్ ఈ నర్సరీకి అయితే నేను ఫస్ట్ ప్రయారిటీ ఇస్తాను. ఎందుకంటే చాలా తక్కువ ప్లేస్లో, అంటే 1 ఎకరం 2 ఎకరాల ప్లేస్లోనే ఉంటుంది. అంటే రోడ్డు పక్కన ఇప్పుడు మనం తిరిగే ఏరియా అనమాట. ఇంకా వీళ్ళకి వేరే ఏరియా ఉండొచ్చు, అది మనకు తెలియదు. బట్ లాస్ట్ టైం మేము నెల్లూరు నుంచి మా కజిన్స్ వచ్చినప్పుడు కూడా మేము వాళ్ళకి ఇక్కడే మొక్కలు తీసుకున్నాం కొన్ని అయితే. ఇప్పుడైతే మనం కంప్లీట్గా ఈ సెక్షన్లో నుంచి మనం బయటకు వచ్చేసి ఇదంతా అవుట్డోర్ యూనిట్ అనమాట. అంటే అవుట్డోర్ యూనిట్లో మీరు పెంచుకునేటటువంటి మొక్కలు ఉన్నటువంటి ప్రాంతం, అంటే ఆ మోడల్స్ అన్నీ కూడా వీళ్ళు అవుట్డోర్లో మన ఇంట్లో ఉన్నటువంటి స్పేస్కి తగ్గట్టు ఎలాంటివి పెంచుకోవాలనేది
ఇక్కడ మనకున్న మోడల్స్ని బట్టి మనకి ఏది సెట్ అవుతుందో చూసుకొని అది మనం తీసుకోవడం అనేది జరుగుతుంది. సో ఇప్పుడు మనం దీని తర్వాత ఇండోర్లో పెంచుకునేటటువంటి ప్లాంట్స్ ఏవైతే ఉంటాయో, ఇది కూడా అవుట్డోర్ యూనిట్. సో ఇండోర్లో పెంచుకునే ప్లాంట్స్ ఏవైతే ఉంటాయో ఆ ప్లాంట్స్ని అయితే మనం చూడడం జరుగుతుంది. మ్యాక్స్ ఇది కొంచెం ఈ వీడియో లెంతీ వీడియో అయ్యే ఛాన్స్ అయితే ఎక్కువగా కనిపిస్తుంది నాకు ఎందుకో, ఎందుకంటే ప్లాంట్స్లో రకాలన్నీ ఉన్నాయి కాబట్టి. ఈ నర్సరీలో కనుక నేను తీసిన వీడియోస్ కనుక 15 minutes దాటితే కనుక నేను ఖచ్చితంగా దీన్ని 2 parts కింద, అంటే అవుట్డోర్ యూనిట్లో పెంచుకునేటటువంటి మొక్కల గురించి ఒక వీడియో, అలాగే ఇండోర్ ప్లాంట్స్ ఎలా పెంచాలి, వాటిలో ఎన్ని మోడల్స్ ఉన్నాయి, ఎన్ని రకాలు ఉన్నాయి, వాటి లైఫ్ టైం ఎంత అనే దాంతో సెకండ్ వీడియో అయితే చేయడం జరుగుతుంది. ఖచ్చితంగా ప్రతి వీడియోని కూడా చివరి వరకు చూడండి. మీ అందరి సపోర్ట్ నాకు ఖచ్చితంగా కావాలి. ఇప్పుడు మనం ఒకసారి కటింగ్ సెక్షన్ ఇందాక మీకు ఒక వీడియోలో చూపించడానికి ట్రై చేశాను, బట్ ఆయనకి అప్పుడు ఏదో వర్క్ ఉండి బయటకు వెళ్ళారు. ఒకసారి మీకు కటింగ్ సెక్షన్ అనేది చూపిస్తాను, మొక్కలకి ఎలా కట్ చేస్తున్నారు అనేది. ఎన్ని రోజులకు ఒకసారి కట్ చేస్తారు భయ్యా? 4 రోజులకు ఒకసారా? అంటే ఇంటికాడ పెంచుకునేటప్పుడైనా కానీ ఒక 4 రోజులకు ఒకసారి మెయింటైన్ చేసుకుంటే సరిపోద్ది. ఎప్పటిదాకా అయితే ఈ సత్యజానకి నర్సరీలోనైతే మీరు అవుట్డోర్ ప్లాంట్స్ని అయితే చూశారు. నెక్స్ట్ వీడియో బ్లాగ్లోనైతే కనుక ఈ సత్యజానకి నర్సరీలో ఉన్నటువంటి ఎక్స్ట్రాడినరీగా ఉండే ఇండియన్ అలాగే ఫారెన్ నుంచి ఇంపోర్ట్ చేసుకున్నటువంటి ఇండోర్ ప్లాంట్స్ని అయితే మీరు చూస్తారనమాట. సో ఇండోర్ ప్లాంట్స్ అన్ని కూడా చాలా ఎక్స్ట్రాడినరీగా ఉన్నాయి. నెక్స్ట్ వీడియో అయితే కనుక ఈ వీడియో కంటే కూడా చాలా సూపర్గా ఉంటుంది. ఈ కడియంకలో ఉండేటటువంటి అద్భుతమైన నర్సరీలని, అలాగే ఈ నర్సరీ ప్రపంచాన్ని అయితే మీకు కళ్ళకు కట్టినట్టయితే నేను నా వీడియో బ్లాగ్స్ ద్వారా మీ అందరికీ చూపించడం జరుగుతుంది. మ్యాక్సిమం ఇక్కడ ఉన్నటువంటి ఫేమస్ నర్సరీలతో పాటు అలాగే రేర్గా దొరికేటటువంటి కొన్ని మొక్కలను కూడా నేను మన వీడియో బ్లాగ్స్లో నేను మీ అందరికీ చూపించడం జరుగుతుంది. నా వీడియోస్ని అయితే ప్రతి ఒక్కరూ సపోర్ట్ చేయండి. మీ అందరి సపోర్ట్ అయితే కొంచెం కావాలి. అలాగే ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని వారు మొదటిసారి మన ఛానల్లో ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరూ ఛానల్ని సపోర్ట్ చేయడం అయితే మర్చిపోవద్దు. జై హింద్, జై భారత్. నెక్స్ట్ వీడియో బ్లాగ్లో మళ్ళీ కలుద్దాం.